కేసీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్ పై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. కవితపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్ పై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. కవితపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. లక్ష్మీదుర్గ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల ముఖ్య సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా సిబిఐకి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన కేసును అప్పగించడం, తర్వాత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత ఎపిసోడ్ పార్టీలో ఒక రకంగా ఒక అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న దాదాపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అదే విధంగా డాక్టర్ సంజయ్, వీళ్ళందరితో కూడా కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించి చర్చించిన పరిస్థితి ఉంది. సో నిన్న సమావేశాలు దానికి కొనసాగింపుగా ఈ రోజు కూడా ఉదయం నుంచి వీరి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత అంశంలో పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అనే అంశాన్ని చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే ఈ అంశం సంబంధించి ఒక కొలిక్కి వస్తుందనుకున్నా నిన్న పూర్తిగా ఈ అంశం మీద చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. సో ఈ రోజు ఉదయం నుంచి ఈ అంశం మీద చర్చిస్తున్నారు. ఉదయమే కేటీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో దాదాపుగా గంటన్నర నుండి సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. సో ఈ చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. పార్టీ పరంగా అటు ఆందోళన చేపట్టవలసిన ఆందోళనకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ ఏ విధంగా పోరాడాలి, ఈ అంశాల మీద ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనే అంశం మీద కూడా ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవైపు సిబిఐకి సంబంధించి కమిషన్ అంశం, మరోవైపు ఎమ్మెల్సీ అంశం, ఈ రెండు అంశాల మీద మాత్రం ఈ ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. బహుశా కవితకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడానికైతే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రానికి పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై నేరుగా ప్రెస్ మీట్ లో కాకుండా ఒక ప్రకటన ద్వారా ఏదైనా ఒక నిర్ణయం వెలువరించే అవకాశం కూడా లేకపోలేదనేది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుభాష్.